ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకుడు, ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు తోడేటి రమేష్ మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తూ కత్తెర గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశాడు. తోడేటి రమేష్ వెంట మేముంటామంటూ ఓటర్ మహాశయులను భారీగా ర్యాలీ తీస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి గెలిపించగలరని రమేష్ విజ్ఞప్తి చేశాడు. నేను మీ తోడేటి రమేష్. గత 5 సంవత్సరాల క్రితం నన్ను నమ్మి గెలిపించినందుకు ఏ రోజునాడు కూడా ఈ ప్రజల మాట వమ్ము కావద్దు. వారు నన్నైతే ఏదైతే సూచించారో ఆ అభివృద్ధికి కట్టుబడి ఇప్పటిదాకా 3 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుండి ఎలక్షన్లు త్వరలోనే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది వచ్చి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఈ అభివృద్ధి చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నమ్మవద్దు. ఎందుకంటే మీరు లేనిదే నేను లేను, దయచేసి నన్ను గెలిపించండి అని ముసలి కన్నీరు కారుస్తారు. ఎన్నో రకాలుగా మనల్ని ప్రలోభ పెట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఎవరు కూడా నమ్మద్దు. నిజాయితీగా పనిచేసేవాడు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాడు, కష్టపడి పనిచేస్తాడు. కాబట్టి ఎవరైతే కష్టపడి పనిచేస్తాడో వారిని ఆదరించండి. లేదంటే మీరు లేని నాకు కష్టం అవుతుంది, నేను బతకలేను, నన్ను గెలిపించండి అని కాళ్ళు మొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఇవాళ కాళ్ళు పట్టుకున్న వారు రేపు కాలర్ పడతాడు. కాబట్టి ఇదంతా ఖచ్చితంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన అవసరం ఉంది, మన ఓటు అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళు కాలు పట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆలోచించండి. గతంలో చేసింది ఎవరు, ఇప్పుడు కూడా చేసేది ఎవరు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. 24 గంటలు అందుబాటులో ఉన్న మీ బిడ్డ, మీ కొడుకు ఈ రమేష్ అనేటోడు కూడా ఎప్పటి వరకు కూడా మీతోడే ఉంటాడు. ఈ పందిల అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. రానున్న రోజులలో పందిల గ్రామాన్ని ఎప్పుడు కూడా ఆదర్శ గ్రామంగానే ఉంచాలి. అదేవిధంగా హైదరాబాద్లో చాలామంది 200-300 కుటుంబాలు కూడా అక్కడ ఉన్నాయి. వారందరూ కూడా అన్న ఈ పని ఉన్నది అని హైదరాబాద్ నుండి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకు 5 నిమిషాలలో వాళ్ళు పని చేసి పెట్టిన చరిత్ర కూడా మనకున్నది. కాబట్టి నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు కాపాడుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు వచ్చింది. కాబట్టి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతోటి గెలిపించగలరని అందరికీ ప్రార్థన.